ఏపీలో అధికారం కోల్పోయిన బాధలో ఉన్న వైసీపీకి కూటమి ప్రభుత్వం వరుస షాకులు ఇస్తుంది. తాడపల్లిలో నిర్మిస్తున్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ఇవాళ సిఆర్డీఏ, ఇతర శాఖల అధికారులు కూల్చివేశారు. అదే సమయంలో విశాఖలో తాజాగా నిర్మించిన ఆఫీసుకు సైతం గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ అధికారులు నోటీసులు పంపారు. దీంతో వైసీపీకి డబుల్ షాక్ తగిలినట్లయింది. విశాఖలో నిర్మించిన పార్టీ కార్యాలయం అక్రమమని అందులో పేర్కొన్నారు. విశాఖ జిల్లాలోని ఎండాడలో సర్వే నెంబర్ 175/4లో ఉన్న 2 ఎకరాల స్థలంలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేశారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ కార్పొరేషన్ అధికారులు ఇవాళ వైసీపీకి నోటీసులు పంపారు. జీవీఎంసీకి కాకుండా అనుమతుల కోసం వీఎంఆర్డీఓకు దరఖాస్తు చేయడం, అక్కడ అనుమతులు రాకుండానే నిర్మాణాలు పూర్తి చేయడంపై వివరణ కోరుతూ ఇవాళ నోటీసులు జారీ అయ్యాయి. వారం రోజుల్లో ఈ వ్యవహారంపై సరైన వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు ఉంటాయని వైఎస్ఆర్సీపీకి జోన్ 2 టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు అంటించారు. దీంతో ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మించిన విశాఖ వైసీపీ కార్యాలయాన్ని కూడా కూల్చివేస్తారంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉండగా రాష్ట్రంలో పలుచోట్ల పార్టీ కార్యాలయాలకు స్థలాలు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చుకుంది. వాటిలో కొన్ని ఆఫీసులు ఇప్పటికే నిర్మాణం పూర్తిగాక మరికొన్ని నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాటిపైన దృష్టి సారిస్తుంది. నిబంధనలకు అనుగుణంగా లేకపోతే మాత్రం కూల్చివేతలకు ఆదేశాలు ఇస్తుంది. ఇందులో భాగంగానే తాడపల్లిలో నిర్మాణంలో ఉన్న కేంద్ర కార్యాలయం కూల్చివేశారు. ఇక విశాఖలో ఆఫీసు తర్వాత ఇతర పార్టీ ఆఫీసులపైన అధికారులు దృష్టి సారించబోతున్నట్లుగా తెలుస్తుంది.